తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో శనివారం స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా బోధన్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహిళలు స్వయంగా తయారు చేసిన సాంప్రదాయ వంటకాలు, స్వీట్లు వంటి తినుబండారాలను స్టాళ్ల ద్వారా ప్రదర్శించి విక్రయించారు. ఈ వేడుకల్లో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, తహసీల్దార్ విఠల్ పాల్గొని మహిళల స్టాళ్లను పరిశీలించారు. వారు తినుబండారాల తయారీ, శుభ్రతా ప్రమాణాలు, ప్యాకేజింగ్ పద్ధతులు తదితర అంశాలపై మహిళలతో చర్చించారు. రాబోయే రోజుల్లో మహిళల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక మున్సిపల్, రెవెన్యూ శాఖల సహకారంతో మహిళా సంఘాలను వాణిజ్యంగా స్థిరపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ మెప్మా నిర్వాహకులు శ్రీనివాస్, సిఓలు శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్, నాయకులు అంకుదాము, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. चिकन पकोड़ी आपका ग्रुप में मेंबर का नाम उन लोग को तो बाहर के लोगों कस्टमर को भी डील नहीं हुआ इनका मेन के वास्ते बोल के वो एक आदमी साथ में बनाना पड़ता उतना ही पड़ता राउंड दिए ठीक है डिस्कस ऊपर రెండు చేతులు అవుతున్నారు ఒక చేతితో అందరికీ నమస్కారం. ఈరోజు బోధన్ మున్సిపాలిటీలో ఈ మెప్మా గ్రూప్స్ ద్వారా ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇది చాలా మంచిగా అవకాశం, మంచిగా సందర్భం. దిస్ ఈజ్ బేసికలీ అండర్ ది 100-day ప్రోగ్రామ్ ఆఫ్ మున్సిపాలిటీ. ప్రతి ఒక్క రోజు ఈ 100 డేస్లో, ఈ 100 రోజుల్లో ప్రతి ఒక్క రోజు వేరే వేరే ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోజుకి ఇది డీసెల్టింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోజు ప్లాంటేషన్స్ కోసం, కొన్ని రోజు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ప్రొడక్ట్స్ ఆఫ్ మెప్మా గ్రూప్. సో హెల్త్ క్యాంప్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ డ్రెస్సెస్ ఎట్సెట్రా. సో ఈ విధంగా అన్నీ ఈ మొత్తం 100 డేస్కి వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నది. ఆ సందర్భంగా ఆ భాగంగా ఇది కూడా ఒక రోజు ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ. వేరే ఇఫ్ వీ లుక్ ఎట్ అదర్ యాక్టివిటీస్, వేరే యాక్టివిటీస్ అది జనరల్గా అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్, కానీ ఇది ఒక ఇన్కమ్ జనరేటివ్ యాక్టివిటీ. మన ఉమెన్ గ్రూప్స్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, స్వయం సహాయత సమూహకి మార్కెటింగ్ ఇవ్వడానికి కూడా బాధ్యత మున్సిపాలిటీ దగ్గర ఉన్నది. మనం అందరూ కలిసి ప్రయాసం చేస్తే మన దగ్గర ఇప్పుడు మున్సిపల్ ఆఫీసర్స్, అదేవిధంగా డిఎల్ఎస్ఏ నుంచి కూడా మేడం గారు కూడా వచ్చిండ్రు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు. సో కాబట్టి యాజ్ అ హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ చేస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, లీగల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ ఒకవేళ
ఈ ఎస్హెచ్జి గ్రూప్స్కి సహాయం చేస్తే కొన్ని బాధ్యత తీసుకొని కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ చేసుకొని కొంచెం ప్రయాసం చేస్తే డెఫినెట్గా వీ కెన్ ఇంప్రూవ్ దర్ ఇన్కమ్స్. వాళ్ళ ఇన్కమ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎందుకంటే ఇది హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి ప్రజలందరికీ హెల్దీ ఫుడ్స్ కూడా దొరకండి. సో ఇది చాలా చాలా ముఖ్యమైన ఇష్యూ యాజ్ వెల్ యాజ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. So hopefully we will continue these programs with the help of municipality as well as other departments. We will discuss with municipal officers. ఒక రోజు మున్సిపల్ డిస్కషన్ చేసుకొని ఏమైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాట్ ఎవర్ వీ కెన్ డూ వీ విల్ ట్రై టు డూ. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.